గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది వెంకటరమణారెడ్డి గారు. ఆయన కడప జిల్లాలో ఆయన బోర్న్. ఆయన వైసీపీకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి. అలాగే లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంప్లాయీస్తో ఏం చెప్పారంటే, ఆయన ఈ ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది, మనం కొంచెం చూసి ఐఆర్లు కానీ టీఆర్సీలు కానీ ఇలాంటివి అడగాలి అని చెప్పారు. అలాగే వైసీపీకి కండువా వేసుకోలేదు కానీ దగ్గరుండి పనిచేయరు. అలాగే సస్పెండ్ కూడా అయ్యారు. ఈయన గురించి చెప్పాలంటే, ఈయన ఏపీ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, అలాగే సచివాలయం ఉద్యోగులకి అధ్యక్షుడు. కానీ ఈయన ఒక 2 days బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆయన గవర్నమెంట్ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అన్నింటికి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోయినా సరే మనం ఏమి మాట్లాడకుండా ఉండాలి. కానీ ఈయన అలా కాదు. సచివాలయ ఉద్యోగులు ఉదయం 5 గంటలకు ఇవ్వకపోతే ప్రపంచం ఏమైనా తలకిందులు అవుద్దా అన్నట్టుగా మాట్లాడేది. అది గవర్నమెంట్ పాలసీని అలా వ్యతిరేకించడం ఎంతవరకు సబబం? అలాగే ఈయన గురించి చెప్పాలంటే 1 month బ్యాక్ ఒక మందు పార్టీలో దొరికి కేసు బుక్ అయి సస్పెండ్ అయ్యాడు. అలాగే తర్వాత వైసీపీ అనుబంధ సంస్థగా ఉండడం వలన ఆ రోజుల్లో ఈసీ ఎలక్షన్ ముందు సస్పెండ్ చేయింది. ఇలాగా ఇప్పుడు మరి చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ పాలసీని ప్రశ్నించేసరే ఈ గవర్నమెంట్లో తప్పు చేయడం అంతే చెప్పడం తప్ప అధికారంగా శిక్షలు కానీ ఇలాంటివి ఏమీ చేయట్లేదు. ఒరిజినల్గా ఈ ప్రభుత్వంలో దేవినేని అవినాష్ బయట తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన టీడీపీ ఆఫీస్ని భద్రపట్నంలో అక్కడ ఉన్న పర్మిషన్ పాడు చేయడంలో ఆయన, జోగి రమేష్ గారు, నందిగామ సురేష్ గారు అరెస్ట్ అయ్యారు. కానీ జోగి రమేష్ గారు కానీ, కొడాల నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ వీళ్ళెవ్వరూ అరెస్ట్ అవ్వలేదు. అలాగే అవినాష్ రెడ్డి గారు వివేక హత్య కేసులో ప్రభుత్వ 4 నెలలైనా దానికి కూడా పురోగతి లేదు. నేను చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మంచి ప్రభుత్వం అందించాలని వీళ్ళు తప్పులు చేసినా ఇంకోటి చేసినా వీళ్ళు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే జగన్కి ఎలా మైనస్ అయిందో అలాగే వీళ్ళకు కూడా అవుద్దని ఒక నమ్మకం. అందుకనే వీళ్ళు వెంకటరమణారెడ్డి గారు తప్పు చేసినా, కొడాల నాని గారు తప్పు చేశారన్నా, దేవినేని అవినాష్ తప్పు చేయాలన్నా, నెక్స్ట్ కడప ఎంపీ గారు తప్పు చేయాలన్నా, ఎవరైనా సరే ఏ హత్య కేసులో ఉన్నారు కడప ఎంపీ, అలాగే జగన్ గారు తమ్ముడైనా ఆయన కూడా చర్యలు. అంటే ఈ ప్రభుత్వం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, ఆయన చైర్మన్ కింద ఉన్నారు ఏది ఏపీ ఫెడరేషన్ కానీ, ఆయన అలాగే సచివాలయం ఉద్యోగం మీద కామెంట్ చేయరు. అలాగే చర్యలు అంటే ఎంప్లాయీస్కి ప్రభుత్వానికి సత్య సంబంధాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు సత్య సంబంధాలు ఉంటాయి. అందరం వీడియో నిదర్శనం.